హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే పాలినేషన్. పాలినేషన్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఒక కాయ రావాలంటే పాలినేషన్ కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మొక్కజొన్నలో చూద్దాం. మొక్కజొన్నలో పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది? జనరల్గా చూసినట్లయితే మనుషుల్లాగే దీంట్లో కూడా ఆడ పువ్వు మగ పువ్వు అనేసి వస్తుంది. కానీ మొక్కజొన్నలో కొంచెం డిఫరెంట్ అనమాట. అది ఏమంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మొక్కజొన్న కంకి కదా, దీని మీద కొన్ని వెంట్రుకలు ఉన్నాయి, లోపల గింజలు కనబడుతున్నాయి మనకి. సో ఈ గింజ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇక్కడ వెంట్రుకల జుట్టు లాగుంది కదా, ఇది ఒక్కొక్క గింజకి కనెక్ట్ అయి ఉంటుంది లోపల. ఓకేనా? అంటే లోపల ఉండేది ఒక్కొక్కటి మేల్ ఫ్లవర్ లాగా అనమాట. ఒక్కొక్క మేల్ ఫ్లవర్ లాగా. దీంట్లో ఎప్పుడైతే పాలన్ గ్రైన్స్ అంటే మకరందం దీని మీద ఎప్పుడైతే పడుతుందో, ఇది దాన్ని తీసుకొని దీంట్లోకి వెళ్ళి సప్లై చేస్తుంది అనమాట. అప్పుడు దీంట్లో గింజ ఫామ్ అవుతుంది. అందుకే ఒక్కొక్క కంకిలో మనకి కొన్ని గింజలు కనపడు, అంటే అవన్నీ పాలన్ని రిసీవ్ చేసుకోలేదన్నమాట. యాక్చువల్లీ దీనికి పాలన్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలన్ అనేది పైన తయారవుతుంది దీనికి. ఇక్కడ చూసారా, ఒడ్లులాగా వచ్చేసినారు పైన. దాంట్లో నుంచి కొన్ని రోజుల తర్వాత పొడి రాలుతుంది. ఆ పొడే మకరందం, దానే పాలన్ గ్రెయిన్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో పాలినేషన్ ఇలా జరుగుతుంది. ఆ పొడి పడంగానే ఇవి రిసీవ్ చేసుకుంటాయి. అంటే ఇది యాక్టివ్గా ఉండాలి. ఇది ఇప్పుడు ఇన్యాక్టివ్ అంటే ఎండిపోయిందనమాట. ఇది ఇప్పుడు ఇది రిసీవ్ చేసుకోలేదు, తయారు చేయలేదన్నమాట. ఓకేనా? కంకి కూడా బాగా ఇది ముదిరింది. ఓకే, మీకు దీంట్లో ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఇది మీకు చూపిస్తామండి. మొక్క వచ్చి స్వీట్ కార్న్. ఇది మొక్కజొన్న కాదు. ఆ మొక్కజొన్నలో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే మొక్కజొన్న ఏమంటే మ్యాక్సిమం అంటే ఒక్క చెట్టుకి రెండు రావచ్చు, కానీ 90% అయితే ఒకే కంకు వస్తుంది దీంట్లో అనమాట. ఇది నాటు మొక్కజొన్న కాదు, ఇది హైబ్రిడ్ రకమే. ఇది అంటే స్వీట్ కార్న్ అంటేనే హైబ్రిడ్ రకం. దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి హైబ్రిడ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఈ ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ చూడండి, జనరల్గా నాటు మొక్కజొన్నలో ఎప్పుడు కూడా ఇలా జరగదు. యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే కవర్ చేస్తుంది కదా, ఈ విధంగా లేయర్స్ కవర్ అయ్యి మళ్ళీ దానిపైన వస్తుంది కదా పాలన్ రిసెప్టర్స్. అలా కాకుండా దీన్ని కవర్ చేయడమే మర్చిపోయింది ఈ మొక్క. ఓకేనా? అది కాకుండా ఈ మొక్కలోనే 3 మొక్కజొన్నలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేది మేము తినేదానికి, ఇక్కడ వచ్చేది కోతి తినేదానికి, ఇది ఎవరు తినేదానికి అర్థం కాలేదు. ఓకే, ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే పరిస్థితి అయింది. యాక్చువల్గా దీన్ని కవర్ చేయడమే మర్చిపోయింది. అంటే ఇది ఒక ఎర్రర్ లాగా అనమాట. ఇది యూజ్లెస్. ఇది ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ యాక్చువల్గా ఇది పైన రావాల్సింది అనమాట. ఈ పాలన్స్తో పాటే గింజలు వచ్చినాయి చూడండి. ఇక్కడ పాలన్స్తో పాటే గింజలు వచ్చినాయి. ఇక్కడ చూసినారు కదా, ఇదంతా ఎర్రర్స్ అనమాట. ఇది ఎందుకంటే ఇది హైబ్రిడ్ రకం అనే దానివల్ల తయారు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇందుకే మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత నేటివ్ రకంసే వాడాలి. అంటే మన చుట్టుపక్కల ఏదైతే దొరుకుతుందో అవే వాడాలన్నమాట, నేటివ్ రకం. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి బెండకాయలు చూద్దాం పాలినేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇది బెండకాయ మొక్క, ఇది బెండకాయ. ఓకేనా? ఇవన్నీ మనకు తెలుసు. చూడండి, బెండకాయలో పువ్వు వచ్చున్నది. ఈ పువ్వులో ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ అనేది పాలన్ అన్నమాట. దీంట్లో మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవరు రెండు ఒక్కటే, సపరేట్గా ఉండదు. మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ రెండు ఒక్కటే. సో దీంట్లో ఉండే కదా పాలన్స్ ఉన్నాయి కదా, అవి కింద రాలుతాయి పైన. తర్వాత ఈ పైన టిప్ ఉంది చూసారా, ఈ టిప్కి ఇట్లా అంటుకుంటాయి. ఇది మనం నేచురల్గానే జరిగిపోతుంది. జస్ట్ గాలి వచ్చినప్పుడు 4-5 తగిలితే సరిపోతుంది. దీనికి పూసాం కదా దీంట్లో చూడండి, ఆ పైన టిప్కి తగిలినప్పుడు
దాంట్లో నుంచి రిసెప్టర్స్ అనేవి తీసుకెళ్ళి దీంట్లో స్టోర్ చేస్తాయన్నమాట. అవే మనకి బెండకాయగా తయారవుతుంది. ఓకేనా. దీంట్లో ఇది ఒక రకము. మొత్తం ఇప్పుడు 2 రకాలు చూసాం. ఇంకొక రకం వచ్చి టమోటా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు టమోటా మొక్క. టమోటాలో పాలినేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ చూసారట్టయితే, ఇక్కడ చూసారు కదా, టమాటోల్లో కూడా సేమ్ అదే విధంగా అనమాట. మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవరు సపరేట్గా ఉండదు, ఒక్కటిగా ఉంటుంది. సో దాంట్లోనే పాలన్ గ్రెయిన్స్ తయారవుతాయి, దాంట్లోనే పాలన్ రిసెప్టర్స్ 2 ఉంటాయి. అది ఆటోమేటిక్గా గాలి వల్ల లేకపోతే ఏదన్నా పురుగు ఏదన్నా పాకడం వల్ల దాంట్లో పడి మనకి అది గ్రహించడం అనేది జరిగి మనకి టమోటా కాయ తయారవుతుంది. ఇలాగా ఇదిగోండి, ఇక్కడ బాగా కనపడుతుంది చూడండి క్లియర్గా. దీంట్లో పాలన్స్ తయారవుతాయి సైడ్లో అంతా. ఈ మిడిల్లో టిప్ ఉంది చూసారా, దీనిపైన తగిలితే ఇక్కడ నుంచే దానికి రిసెప్షన్ అనేది జరుగుతుంది అనమాట, యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. యాక్సెప్టెన్స్ జరిగినాక ఒకవేళ ఇన్ కేసు పాలినేషన్ ఫెయిల్యూర్ కానీ అయితే అది ఎట్లుంటుందంటే, పాలినేషన్ కన్నా ఫెయిల్యూర్ అయితే ఇలాగా ఆ కాడ భాగం ఉంది చూసారా, అది ఎల్లోగా మారి ఇది రాలిపోతుంది. ఓకేనా. పాలినేషన్ ఫెయిల్యూర్ అనే కాజే కాదు, ఇంకా చాలా కాజెస్ ఉంటాయి. వేడి కానీ, ఎక్కువ చల్ల కానీ, లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ కానీ, ఇలా ఏమున్నా సరే అలా జరుగుతుంది. అది ఆ ఫెయిల్యూర్ అనమాట. అది కాయ రాదు. కాయ వస్తుంది అంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇది ఎలాగైతే ఓపెన్ అయిందో అలాగే ఇది పువ్వు ఎండిపోయి ఇది ముడుచుకొని పోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ భాగం నుంచి చిన్న కాయ రావడం మొదలుపెట్టింది. ఇది వచ్చి మనం మార్కెట్లో చూస్తుంటాం అన్నమాట. కాయ మీద ఇలా ఉంటుంది, చూపిస్తాను. కాయ మీద ఇలాగుంటుంది, చూసే ఉంటారు కదా. కాయ మీద అద్దదు ఇక్కడ, ఇది అదే అన్నమాట. ఫస్ట్ వచ్చింది చూసినారా, పువ్వుకి ప్రొటెక్షన్ లాగా చుట్టూ, అదే అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు 3 రకాల పాలినేషన్స్ చూసాము. ఇప్పుడు 4వది మనము కాకరకాయ చూద్దాం. కాకరకాయలో కొంచెం డిఫరెంట్ వీటికంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాకరకాయలో పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు కాకరకాయలో 2 రకాల పూలు వస్తాయి. ఒకటి వచ్చి మేల్ ఫ్లవరు, ఇంకోటి వచ్చి ఫీమేల్ ఫ్లవరు, అంటే ఆడ పువ్వు మగ పువ్వు అనమాట. ఫస్ట్ ఇది చూసినట్టయితే ఇక్కడ ఒక పువ్వు ఉందా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పువ్వు ఉంది. దీనిలో చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. దీని కింద కాయ ఉంది, చిన్న కాయ ఉంది. ఇది పుట్టడమే ఇలాగే పుడుతుంది. దీని కింద చిన్న కాయ ఉంది, పైన వచ్చి బడ్ గ్రీన్గా ఉంది దీనికి. ఓకేనా, కింద కాయ ఉంది, బడ్ గ్రీన్గా ఉంది, బడ్ ఫ్లవర్ మాత్రం ఎల్లోగా ఉంది. సో ఇది ఎలా పాలినేషన్ అవుతుందంటే, యాక్చువల్లీ దీంట్లో ఇది మేల్ ఫ్లవర్ కదా, ఈ మేల్ ఫ్లవర్లో పైన ఎల్లోగా ఉంది బడ్. ఈ ఎల్లోగా ఉండే దాని మీద కొంచెము మకరందం ఉంటుంది, అంటే పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి దీంట్లో. దీన్ని ఇలా రుద్ది ఇలా దీనిపైన పూసామంటే ఇది ఇంకా కాయగా తయారవుతుంది. ఇన్ కేస్ ఇది పాలినేషన్ కాకపోతే ఇది ఇలాగే ఎండిపోతుంది. దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, పాలినేషన్ సక్సెస్ అయితే ఇది ఇలాగా కాయలాగా తయారవుతుంది. మెల్లిమెల్లిగా ఈ పువ్వు అనేది అలాగే ఎండిపోతుంది. ఇది మెల్లిమెల్లి కాయ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కూడా చాలా రకాల పాలినేషన్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. దీన్ని యాక్చువల్గా మనం ఇలా చేసేదాన్ని ఏమంటారంటే ఓపెన్ పాలినేషన్ అంటాం. ఓకేనా. హైబ్రిడ్ రకం అంటే ఏమంటే, దీన్ని తీసుకెళ్ళి దీన్ని మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఏ వెరైటీ అయితే ఎక్కువ ఈల్డ్ వస్తుందో దాన్ని పెట్టి లెబారెటరీలో పెట్టి దాన్ని కృత్రిమంగా అంటే సింథటిక్గా పాలినేషన్ చేసి
దాన్ని ఫీడ్ చేసి పెంచి దాన్ని ఆ తర్వాత మార్కెట్లోకి అమ్మితే దాన్ని హైబ్రిడ్ అంటామన్నమాట. దాంట్లో ఇంకొక అడ్వాన్స్ స్టేజ్ పోతే జిఎంఓ అంటామన్నమాట. అలాగనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.